హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టొచ్చు కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను హైదరాబాదీ స్పెషల్ పూరి సాగ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. అది సాగ్ అయితే సూపర్ ఉంటుంది పూరీలకి. ఆ కాంబినేషన్ పూరీలు కూడా మంచిగా పొంగేట్టుగా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ సాగ్ కూడా వెరైటీగా ఉంటుందండి. మంచి ఫ్లేవర్తో గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అందరికీ నచ్చుద్దండి. అది నేను చూపిస్తాను. ఓకేనా? చూడండి, నేను స్టవ్ వెలిగించాను, కడాయి పెట్టుకున్నాను కర్రీ చేయడానికి. ఇందులో కొంచెం నూనె వేసానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసాను. ఇప్పుడు నేను ఏమేమి ప్రిపరేషన్ చేశానంటే చూడండి. క్యారెట్లు ఒక 2-3 తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ పెద్దది తీసుకున్నాను, ఒక టమాటా, ఒక 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవి తీసుకున్నాను. తర్వాత బఠానీలండి, నేను రాత్రి నానబెట్టుకొని ఇప్పుడు ఉడకబెట్టుకున్నాను. ఇవి మీకు కర్రీ ఎంత చేస్తారో దాన్ని బట్టేసి మీరు ఇవన్నీ క్వాంటిటీ పెంచుకుంటారో తగ్గించుకుంటారో చూడండి. తర్వాత ఒక 2 ఆలుని ఉడికించుకున్నాను, పొట్టు తీసి పెట్టాను. ఓకేనా? ఇప్పుడు నూనె వేడెక్కింది. దీంట్లో మనం కొంచెం షాయి జీర వేసుకోవాలండి. ఇది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. గ్రేవీతో మంచిగా పూరితో తినడానికి అయితే సూపర్ ఉంటుంది. పూరికి ఎక్కువ గ్రేవీ కర్రీస్ బాగుంటాయి కదా. ఇది అయితే చాలా సూటబుల్ అన్నమాట. ఈ 2 లవంగాలు వేస్తున్నాను అంతే, ఎక్కువ కాదు. అవి వేగాలి. ఇంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాము, వేగుతాయి. కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం కలిపేద్దాం వీటిని. ఇప్పుడు ఇది కూడా వేసుకుందామండి. ఈ ఉల్లిపాయలతో పాటు ఇవి కూడా వేసుకుందాము. క్యారెట్ కూడా మంచిగా వేగుతాయి నూనెలో, పచ్చి వాసన అంతా పోతుంది. చక్కగా వేయించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. ఇవి కొంచెము కలర్ మారుతాయి కదా, అప్పుడు దాకా వేయించుకుందాము. చిటికేడు పసుపు వేస్తున్నాను, 1/4 టీ స్పూన్ కంటే తక్కువ ఉంది. ఒకసారి కలిపేయండి. ఇప్పుడు ఇవి మెత్తగా కావడానికి మనం తొందరగా వేగాలంటే ఉప్పు వేయాలి కదా. ఇది వేగడానికి కొంచెం ఉప్పు అంటే గల్లుప్పు వేస్తున్నాను, అది వేసుకోండి. మళ్ళీ తర్వాత కూడా పడుతుందండి. ఇప్పుడు దీన్ని కొంచెం మూత పెడదాము. 2 నిమిషాలు మూత పెట్టేసి చూద్దాం. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము. ఇదంతా కలిపేద్దాము. ఇప్పుడు మీడియంగా లేకుండా ఇంకా కొంచెం తగ్గించండి మంట, మాడిపోతుంది. ఎందుకంటే ఇందులో నీళ్ళు లేవు కాబట్టి, ఓన్లీ ఆయిలే ఉంది కదా. కొంచెం మీడియం కంటే తక్కువ పెట్టుకోండి మంట, లేకపోతే మాడిపోద్ది. ఒకసారి కలిపేసి దీంట్లోకి టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకుని మళ్ళీ మూత పెట్టాలి. ఈ టమాటా కూడా మగ్గిపోవాలండి. ఇవి బాగా మగ్గినాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం కారం వేసుకుందాము. సరిపడినంత కారం వేసుకోవాలి, కూరకు సరిపడినంత. మీరు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి. మరి ఘాటుగా ఏముండదు. పూరికి కొంచెం మామూలుగా ఉంటేనే బాగుంటుంది. చూసి వేసుకోండి. కారం వేసా. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. తర్వాత సాల్ట్ అండి. సాల్ట్ కూడా దీనికి తగ్గట్టుగా వేసుకోండి. నేను ముందు కొంచెం వేసాను కదా. ఒకసారి ఇవన్నీ కలిపేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న బఠానీలు అండి. ఈ మరీ మెత్తగా స్మాష్ ఏం కాలేదు, మామూలుగా ఉడికినాయి మంచిగా, కానీ ఇచ్చుకపోలేదు. ఇవి దీంట్లో వేసుకుందాము. ఇందులో బఠానీలు వేసుకోవచ్చు. తర్వాత శనగలు కానీ ఉంటాయి, కాబూలీ శనగలు ఉంటాయి కదండి, అది కూడా వేసుకోవచ్చు. కూరగాయలు కూడా మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. అది ఏమంటారు దాన్ని, బీన్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ దీన్ని మూత పెడతాను. దీనికి ఒక మసాలా చేసుకోవాలండి. నేను మిక్సీ జార్ తీసుకొని ఒక 1.5 టేబుల్ స్పూను నువ్వులు వేయించుకున్నాను, అవి వేస్తున్నా. తర్వాత
తర్వాత ఇది చూడండి, పచ్చి కొబ్బరి నా దగ్గర పచ్చిది ఉంది, నేను వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చిది లేకున్నా ఎండిందైనా వేసుకోవచ్చు. ఈ రెండు కలిపేసి మనం మిక్సీ పట్టుకోవాలండి, మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఇది కర్రీ చూద్దాం. చూడండి, ఇవన్నీ బాగా వేగినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి పెరిగేసుకోవాలండి. పెరుగు వేసుకోండి అయినంత. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాలు, ఇప్పుడే నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనిద్దామండి. పెరుగులో పచ్చిదనం అంతా పోవాలి కదా, అది ఉడకాలి. చూద్దామండి. చూడండి, పెరుగు మంచిగా మొత్తం ఇనికిపోయింది. పెరుగు పచ్చివాసన అంతా పోయిందనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి ఈ ఆలు ఉడకబెట్టుకున్నాం కదండి, ముక్కలు చేసుకోండి. ముక్కలు చేసుకొని దీంట్లో వేసేసుకోండి. ఒకసారి అంతా కలిపేసుకొని, ఇది గ్రేవీ కూడా మంచిగా ఎక్కువ అవుతుందండి. చక్కగా అన్నంలోకి చపాతీలకు కూడా తినొచ్చు. పూరి అని కాకుండా చపాతీలకు కూడా సూపర్ ఉంటుంది. ఇట్లా వేసుకున్నాక దీంట్లో ఇప్పుడు నీళ్ళు పోసేయండి. ఇవన్నీ మనకు గ్రేవీ కావాలి కదా. నేను పెరుగు గిన్నెలో నీళ్ళు ఇవి ఇంకా కూడా కొన్ని పడతాయి, నేను ఇంకా పోస్తా. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా ఉంది కదా, నువ్వులును కొబ్బరి, ఇది కూడా వేసుకోండి. ఇది కూడా మంచిగా ఉడికిపోతుంది. ఈ మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసుకుందాము. చూడండి, ఇది బాగా మరగాలి, ఉడకాలన్నమాట. ఇప్పుడు మనం వేసిన మసాలా తర్వాత ఆలు ఇవన్నిటికీ ఆ ఫ్లేవర్ అంతా పట్టుతుంది. ఈ చూడండి, థిక్నెస్ మీకు ఎంత కావాలో వేసుకోండి. ఇది సరిపోతుంది నాకు. ఇందులో ఇంకొక ఐటమ్ ఉందండి వేసేది, మీకు గ్రేవీ చిక్కగా కావడానికి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకున్నాము. ఇది గరం మసాలా మీరు కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో చేసిందైనా పర్వాలేదండి. నేను ఎంటీఆర్ వాళ్ళది గరం మసాలా వేస్తున్నాను. ఇంట్లో చేసింది అయిపోయింది, అందుకని ఇది వేస్తున్నా. లేకపోతే ఎప్పుడు ఇంట్లోది వాడతాను. తర్వాత అండి, ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారాలు అయితే తక్కువ ఉంటాయి, ఎందుకంటే వాటర్ నేను వేసాం కదా, మసాలా వేసాము. ఇప్పుడు తక్కువ ఉంటే మనం వేసుకుందాము. కొంచెం సాల్ట్ పడుతుందండి. ఎంత బాగుంది అనుకున్నారు అసలు. కొబ్బరి నువ్వులు వేసినాక దాని టేస్ట్ చాలా మారింది. సాల్ట్ కంటే కొంచెం నాకు కొంచెం కారం పడుతుందండి, కొంచెం స్వీట్నెస్ అనిపిస్తుంది. ఇలా స్వీట్గా ఉన్నా కానీ రుచిగా ఉంటుంది. కొంచెము పూరీలకు నాకు అంత స్వీట్ నచ్చది, కొంచెం వేస్తున్నాను. మీరు రుచి చూసుకొని వేసుకోండి, ఓకేనా. కారాలు ఉప్పులు మీ ఇష్టంగా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కసూరి మేతి అండి, కసూరి మేతిని బాగా నలిపేశాను. నలిపేసి ఇందులో వేస్తున్నాను. ఇది అచ్చంగా హోటల్లో చేసిన కర్రీ అండి, సేమ్ అలానే చేస్తున్నాను. దానికి దీనికి ఏం తేడా ఉండదు. ఇప్పుడు దీంట్లో అసలైన ఐటమ్ వేయాలి. చూడండి, ఈ టైంలో మీరు లాస్ట్లో ఇది వేసేది, ఇంకా ఏమీ వేసేది రవ్వ అండి, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వ ఒక 2-3 టీ స్పూన్లు వేసుకోండి. దీనివల్ల థిక్నెస్ వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. మనకి అసలు తెలియదు అనమాట, ఎవ్వరికి తెలియదు అసలు అందులో ఏం వేసారనేది తెలియదు. అందులో ఉడికిపోతుంది కదా, మీకు గ్రేవీ బాగా చిక్కగా వస్తుంది అనమాట. ఇది సీక్రెట్ అండి, ఎవరు వెయ్యరు, కానీ హోటల్లో కంపల్సరీ ఇలా వేస్తారు. ముస్లిం హోటల్స్లో అయితే కంపల్సరీగా వేస్తారండి. చూడండి, మనం అది వేసరికి ఇంకా చిక్కగా అయింది. ఇది బాగా ఇట్లా తెరలాలన్నమాట.
ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికిద్దాం. తర్వాత చూద్దామండి. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి. నేను స్టీల్ కడాయి కదా, స్టవ్ మీడియంగా పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటుంది. వాటర్ ఉన్న స్టీల్ కడాయిల్లో కంపల్సరీగా మాడుతుంది. వేడి ఎక్కువయ్యేసరికి మాడిపోతుంది. మీరు కర్రీని బట్టి ఈ రవ్వ ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి చూసేసుకోండి. ఓకేనా? ఒక 2-3 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి, కర్రీ అయ్యేలోపు మనము గోధుమ పిండి పిసికి పెట్టుకుందామండి. పూరి పిండి. నేను పూరి పిండి వాడనండి, బయట దొరికే పూరి పిండి వాడను, అచ్చంగా గోధుమ పిండి వాడతాను. చాలా బాగా వస్తాయి. దీనికి కూడా అవసరం ఉన్నంత తీసుకోండి. మీకు ఎన్ని పూరీలు కావాలి, ఎంత జనాలు ఉన్నారు ఇంట్లో, దాన్ని బట్టేది కదా మనం పిండి తడుపుకునేది. అట్లా తీసేసుకోండి. నాకైతే సరిపోతుంది. ఈ పిండిలోకి మనకి పూరీలు కొంచెం పొంగిన తర్వాత కాసేపు అలా పొంగినట్టుగా ఉండాలి. అంటే చట్టలాగా కాకుండా అట్లే బాల్స్ మాదిరిగా కొద్దిసేపు ఉండాలంటే దాంట్లో కొంచెం రవ్వ కలపండి. 1 టీ స్పూన్ అవుతుంది. అంటే ఈ పిండికి 1 టీ స్పూన్ సరిపోతుందండి. మీరు కొంచెం ఎక్కువ చేసుకుంటే ఇంకో కొంచెం ఎక్కువ వేసుకోండి. దీన్ని మొత్తం ఇలా కలిపేసేయండి. చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. తర్వాత దీన్ని గట్టిగా తడుపుకోవాలండి. మన చపాతీ పిండిది కాకుండా అంత మెత్తగా కాకుండా ఇది పూరీలకు కొంచెం గట్టిగానే ఉండాలి. నీళ్లు కొన్ని పోసుకుంటూ మనం ఇది తడిపేసుకోండి. కొంచెం బాగా మర్దన చేయాలండి. బాగా మర్దన చేస్తే స్మూత్గా అవుతుంది పిండి. మనకి పూరీలు చాలా బాగా వస్తాయి, మంచి పొంగుతాయి కూడా. నేను బాగా మొత్తం కలిపేసిన తర్వాత చూపిస్తా. చూడండి, పిండి తడిపేసాను. ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా లేదు, మరీ మెత్తగా లేదు. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీకు కూర చూపిస్తాను ఎలా అయిందో. ఇప్పుడు వీటిని పూరీలాగా ఒత్తుకోవాలండి, అంతే. నేనేమో కొంచెం అంత పిండి పోస్తాను, పొడి పిండి పోసేసి మీకు ఏ సైజు కావాలనో పూరీలు ఆ సైజుగా అన్నీ ఒత్తి పెడతాను. ఇప్పుడు కర్రీ చూపిస్తా. చూడండి, మంచిగా ఉడికిపోయి దగ్గరికి అయింది. ఇదిగో ఇలా ఉండాలండి. మనకి అన్నీ కూడా ఉడికిపోయినాయండి. ఆలుగడ్డలు ఆల్రెడీ మనం ఉడికేసాం కదా, ఉడికినయే వేసుకున్నాము. బఠానీలు ఉడికినయే వేసుకున్నాం. మసాలాలు అన్నీ మంచిగా ఉడికిపోయి మంచి ఫ్లేవరు. చూడండి ఎంత చిక్కగా అయిందో. మీకు చల్లగా అయితే కూడా ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది. మనకి పూరికి ఇలా ఉంటే బాగా తినొస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయింది. దీంట్లో వేసేది ఏం లేదండి. నేను ఇది స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు పూరీలకు నేను కడాయి పెడతాను, అది చూపిస్తా. నూనె నేను ఎక్కువ వేయలే కాబట్టి పైకి తేలలేదు. ఒకవేళ మీకు నూనె ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకుంటే పైకి వస్తుంది అన్నమాట. మా ఇంట్లో ఎక్కువ మేము తినము నూనె, అందుకనే సరిపోనే వేస్తాను. ఓకేనండి? చూడండి, పూరీలని చేసి పెట్టాను. ఇప్పుడు ఇంకా వేయించుకుంటాను. ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఇంకా అటు ఇటు చెయ్యాలంటే ఇబ్బంది అనేసి ముందు పూరీలు చేసుకున్నాను. తర్వాత కడాయి మీద పెట్టాను, స్టవ్ మీద నూనె పోసాను, కాగుతుంది. చూసారండి ఎంత పలచగా ఉన్నాయో. మరీ పలచగా లేవు, మరీ మందంగా లేవు. ఇలా ఉండాలి పూరీలు. మందంగా ఉన్న నూనె పీల్చుకొని అవి కాలకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవి చూడండి వేయించుతాను, ఎలా వేయించుతానో. కానీ చాలా బాగుంటాయండి ఇవైతే. ఇలా మనం కొంచెం రవ్వ వేసుకొని చేసి మీరు చూడండి, డిఫరెంట్గా ఉంటుంది. చాలాసేపు కూడా మనకి అది పూరి నిండుగా బాల్ లాగా అలాగే కనపడుతుంది అనమాట. చాలాసేపు దాకా సట్టలాగా కాకుండా బాల్ లాగా నిలబడుద్ది అనమాట. ఇప్పుడు నూనె వేడెక్కాలండి. నూనె మంచిగా వేడెక్కితేనే మీకు పూరి బాగా పొంగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నూనె బాగా వేడెక్కితే పూరి కూడా పిండి గుంజది నూనె. లేకపోతే చల్ల నూనెలో వేసామనుకోండి ఇంకా పూరికి అంతా పట్టేసుకుంటుంది, మనం తినలేమన్నమాట. ఇంకా వేడెక్కాలి. చూడండి వస్తుంది, ఇంకా కొంచెం కావాలి. ఇట్లా వేయగానే పైకి రావాలి పూరి, అప్పుడే బాగుంటుంది. భలే బాల్ లాగా పొంగుతాయండి. కొంచెము కొద్దిసేపు ఉంచాలి, కొంచెం రంగు మారేదాకా ఉంచుకొని తీసుకోవాలి. తీసుకుంటే బాగుంటుంది. మరీ కరకరలాండేంత కాదు, కొంచెం
రంగు మారాలి, మరి పచ్చి పచ్చిగా తీసుకోవద్దు. వేస్తున్నాను. ఇంకా కొంచెం వేడెక్కాలండి. స్టవ్ కొంచెం పెద్దగా పెట్టా. ఒకసారి బాగా వేడెక్కిన తర్వాత స్టీల్ కడాయే కదా, కొంచెం మీడియంగా పెట్టుకుంటే ఆ వేడి అలాగే కంటిన్యూ అవుతుంది. అయిందండి. ఇప్పుడు వేస్తున్నాను. చూసారా, పూరిని ఎప్పుడు ఇలా ఆడించాలన్నమాట నూనెలో, అప్పుడు బాగా పొంగుతాయి. చూసారా, ఇది చూడండి ఎలా పొంగుతున్నాయో చూడండి. ఇలా నూనె కొంచెం దాని మీదకి అంటుంటే పూరి బాగా పొంగుతుంది. ఇది వెంటనే తీయొద్దండి, కొంచెం సేపు ఉంచుకోవాలి. కొంతమంది కొంచెం బాగా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఇదిగో కొంచెం స్టిఫ్గా అయింది. ఇదిగోండి, నూనె కూడా పట్టదు. ఇలా చేస్తే నూనె కూడా పట్టుకోదు ఎక్కువ. చూడండి గట్టిగా ఉంది కదా కొంచెం. ఇప్పుడు వేడిగా తింటుంటే ఈ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇంకో పూరి వేస్తాను. చూసారా ఎలా పొంగుతున్నాయో కదా. ఇదిగండి, పిల్లలకి అయితే భలే ఇష్టంగా ఉంటాయి. మమ్మీ బాల్ అంటారు కదా పిల్లలకినా, మనకి కూడా చూడ్డానికి కంటికి ఇంపుగా కనపడుతుంది. ఈ కలర్ రావాలండి. వస్తే మీకు పూరి చాలాసేపు గట్టి అలాగే నిండుగా ఉంటుంది అన్నమాట. నూనె కూడా పట్టుకోదు. మరి పచ్చి తీసుకుంటే నూనె పట్టుకుంటుందండి. ఇట్లా తీసుకుంటే మనకు 2 రోజులైనా కానీ పాడు కాకుండా ఉంటాయి. మనం జర్నీలకు తీసుకెళ్ళినా కానీ మంచిగా తీసుకెళ్ళొచ్చు ఇలా కొంచెం దూరంగా వేయించుకుంటే. నేను అన్నీ చూసారా ఎంత బాగా పొంగిందో. కొంచెం రవ్వ వేయడం మూలాన కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది, మంచి పొంగుతాయి కూడా. ఇదిగోండి, అసలు 2 ఉంటైతే ఎన్నైనా పూరీలు చేసుకోవచ్చండి. చూసారండి, మీకు కనబడుతుందా? ఆయిల్ అనిపిస్తుందా? వేడిగా తినాలండి. వేడిగా తింటే భలేగా ఉంటాయి. ఆ కర్రీకి ఈ పూరికి మంచి కాంబినేషన్. పూరీలకు మామూలుగా పొడి కూరల కంటే కూడా ఇలా గ్రేవీతో ఉంటే మంచిగా నంచుకొని తినవచ్చు. ప్రతి పూరి పొంగుతున్నా చూసారా. ఈ కలర్ రావాలి చూసారా. ఇట్లా తీసుకోవాలి. మనం పిండి కూడా గట్టిగా తడుపుకుంటాం కదా, మరీ గట్టిగా కాదు. మరి నేను చూపించాను కదా, ఆ మోడల్గా కలుపుకుంటే మనకి మంచిగా వస్తాయండి. మరి మెత్తగా తడిపినా కానీ పొంగకుండా ఆయిల్ బాగా పీలుస్తాయి. ఓకేనా, నేను అన్నీ చేసిన తర్వాత చూపిస్తా. రెడీ అయిపోయినాయండి మన కర్రీ ప్లస్ పూరీలు. చూసారా, నేను ఇప్పుడు 10 నిమిషాలు అయింది పూరీలు చేసి. ఎలా బాల్లాగా ఉన్నాయండి చూడండి. అణిగిపోలేదు కదా, ఇలానే ఉన్నాయి. ఆయిల్ పట్టిందా చూడండి, పొడిగా ఉన్నాయి. ఆయిలే లేదు. అంత బాగుంటాయండి. ఇలా ఒకసారి చేసుకొని చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ కర్రీ కూడా సూపర్ ఉంటుందండి. అస్సలు ఈ ఒక పూరీలా చుంచుకొని ఇందులో కర్రీ తీసుకొని తిన్నారనుకోండి, బాగా బయట డిస్టర్బెన్స్ ఉన్నాయండి. ఇండ్లు కడుతున్నారు, ఇంటి చుట్టూ ఇండ్లు కడుతున్నారు. ఆ డిస్టర్బెన్స్ అనమాట. చూడండి, ఇలా తినాలి. హోటల్కి పోవాల్సిన అవసరమే లేదు. హైదరాబాదీ పూరి సాలన్, సాగ్ అంటారు. పూరి సాలన్ సూపర్ అంటే సూపర్ ఉన్నదండి. ఇది ఒకసారి మీరు చేసుకొని ఎలా వచ్చిందో నాకు రివ్యూ ఇవ్వండి, మెసేజ్ పెట్టండి. మీరు ఈ వీడియో చూసి లైక్ చేస్తే థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.